హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ టు లైఫ్ ఎట్ ఫామ్ హౌస్. నువ్వు ఎగురుపోయి ఆ జంటకాయ రెడీమేడ్ అమ్ముతున్నారు అక్కడే. పెద్ద చెట్టు అవుగండి. ఇవి నాటుకాయలండి. చాలా ముక్క ఎన్ని రోజులైనా గట్టిగా ఉంటుంది. అసలేని సిసలైన నాటుకాయ అన్నమాట. ఇది 4 ముక్కలు అవుతుంది. కుట్టమంటే కాయ 4 ముక్కలు అవుతుంది. కానీ చాలా బాగుంటాయండి. హాయ్ అండి, ఇదిగో కాయలు తీసుకొచ్చాం కదా. నేను 2-3 గంటల సేపు నానబెట్టేసుకున్నానండి మామిడికాయలు. ఇవి మన చెట్టుకాయలు, చిన్న రసాలు. ముక్కలు అయితే కొట్టించుకొచ్చానండి. మన రైతు బజార్ దగ్గరలో ఉన్న రైతు బజార్ దగ్గరికి వెళ్ళి కొట్టించుకొచ్చాము. ఇప్పుడు మనకి ఇదిగోండి టెంకాయ పప్పు ఉంటుంది కదండి, ఆ పప్పు తీసేసుకుని లోపల పొర ఉంటుంది కదా, తీసుకుని శుభ్రంగా ఇదిగో కాటన్ క్లాత్తో శుభ్రంగా తడి లేకుండా తుడుచుకోవాలి. తుడుచుకొని జాగ్రత్త పెట్టుకున్నాక నేను నూనె వచ్చి ఇదిగోండి, ఇప్పుడు పప్పు నూనె పట్టుకునేదాన్ని ఊరి నుంచి తెచ్చుకుని. నాకు అది పప్పు నూనె ఈసారి అవైలబుల్గా దొరకలేదు, అందుకనే పల్లీలతో పట్టుకుంటున్నానండి. పల్లీలు కూడా చాలా బాగుంటుంది. మనం ఎప్పుడైనా పచ్చడికి వాడితే పల్లీ కానీ నువ్వుల నూనె కానీ పప్పు నూనె కానీ పల్లీ నూనె కానీ వాడుకోవచ్చు. రెండు కూడా దాని రుచి దానికి, దీని రుచి దీనికే ఉంటుంది. అది ఎవరిష్టం వాళ్ళదండి. నేనైతే ఇదిగో పల్లీ నూనె, ఈ పల్లీ నూనె వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఎంతకి ఎంత వేసుకుంటున్నాను అనేది మీకు ఒకసారి క్లియర్గా చూపిస్తాను. ఎప్పుడైనా అవి రసాలు అన్నాను కదండి, అవి సపరేట్గా ఇవి సపరేట్గా పట్టుకుంటున్నాను నేను. అవే ఇవే అలాగా పట్టుకొని నేను స్టోర్ చేసుకుంటాను. ఇప్పుడు ఎంతకి ఎంత వేసుకుంటున్నాను అనేది మీకు మళ్ళీ ఒకసారి క్లియర్గా చూపిస్తానండి. ఎప్పుడో చేసేదేనండి. మన ఆవకాయ పచ్చడి మన చెట్టు నుంచి వచ్చిన కాయలండి ఇవి. అవి వచ్చేసి చిన్న రసాలండి. కాయలు కొంచెం ఎల్లోగా ఉన్నా కానీ పులుపు అయితే చాలా పులుపు ఉన్నది. ఎప్పుడు మన చెట్టుకాయలే పడతాను. అలాగే ఈసారి కూడా మన చెట్టుకాయలు చిన్న రసాలండి, అవి పడుతున్నాను. ఇవి వచ్చేసి నాటుకాయ అండి, చిన్న నాటుకాయ అన్నమాట. ఇది 4 ముక్కలు అవుతుంది. చాలా బాగుందన్నమాట. పులుపు అయితే దానికి మించి ఇది పులుపు ఉంటుందండి. నాటుకాయ అనేది చాలా బాగుంటుంది. కానీ చిన్న రసాలు అనేది కొంచెం తొందరగా మెత్తబడుతుంది ముక్క. పులుపు అయితే బాగానే ఉంటుంది కానీ కొంచెం తొందరగా మెత్తబడుతుంది. కండ బాగుంటుంది. ఇది కొంచెం నాటుకాయ అనేది కండ కొంచెం తక్కువ ఉంటుంది కానీ ఎక్కువ నిల్వ ఉండాలంటే నాటుకాయనండి అసలు పచ్చళ్ళకి. కొంతమంది ఏమో కొత్తపల్లి కొబ్బరి, కొంతమంది జలాలు, అలా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కొంచెం పులుపు ఉన్నది, పీచున్నది పట్టుకుంటూ ఉంటారండి మామిడికాయ పచ్చడి అనేది. కానీ ఈ మామిడికాయ పచ్చడి చాలా రకాలుగా చాలాసార్లు చెప్పానండి. చాలా రకాలుగా చాలా ఇష్టం అంటే వాళ్ళ పద్ధతిలో వాళ్ళ ఊర్లను బట్టి వాళ్ళ అమ్మలో చేసేదాన్ని బట్టి వాళ్ళు అలాగా ఫాలో అవుతూ ఉంటారు. దేని తగ్గ రుచి దానికైతే ఖచ్చితంగా ఉంటుందండి. ఎవరికి ఆవకాయ అంటేనే చాలా రుచికరమైన పచ్చడి అన్నమాట. అది ఎవరు పట్టినా ఎలా పట్టినా దాని రుచి అయితే దానికైతే ఉంటుందండి. అది వాళ్ళ పద్ధతులను బట్టి పట్టుకుంటారు. ఇప్పుడు నేను పట్టే పద్ధతి నాకు ఎలా తెలుసు అనేది, అత్తమ్మ ఎలా పడతారో అలాగా నేను అలా పట్టుకుంటున్నాను. అందుకు కాబట్టి అండి ఇప్పుడు మీకు మనకి ఆవకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూపిస్తాను రండి. ఎప్పుడు నేను ఊరి నుంచి కొంచెం తెచ్చుకునేదానికి కారణం, ఈసారి నాకు అందుబాటులో నాకు కుదరలేదు తెచ్చుకోవడానికి. అందుకే ఇక్కడ మనకి ఇదిగో రోకళ్ళ కారం అని చెప్పేసి కొంచెం బరగ్గా ఉంటుందండి. అదే మన సైడ్ అయితే కొంచెం బరగ్గానే పట్టుకుంటాం, కొంతమంది మెత్తగా పట్టుకుంటారు కారం. అది వాళ్ళ ఇష్టాన్ని బట్టి. మాకైతే అలవాటు కొంచెం గరుగ్గా ఉంటేనే, బరకగా ఉంటేనే కొంచెం మాకు ఇష్టం అనిపిస్తుంది. నేను అలాగే పడుతున్నాను.
అయితే కారం అండి ఇది వచ్చేసి కారం. ఆవాలు ఎండలో ఆరబెట్టేసుకుని ఆవాలు పట్టుకున్నానండి ఇప్పుడు మిక్సీలోను. ఏవో ఇలాగా ఆవాలు ఎండబెట్టి నాకైతే ఏ అందుబాటులో ఉన్నాయి అవే తెచ్చుకుని పట్టుకున్నాను. అలాగే ఉప్పు అండి, దొడ్డుప్పు నేను టాటా వాడతానండి, టాటానే వాడతాను ఎప్పుడూను ఇంట్లోనూ. సాల్ట్ వాడినా ఎప్పుడైనా అదే వాడతాను కాబట్టి దొడ్డుప్పు కూడా అదే తెచ్చుకున్నాను. ఎండలో పెట్టేసుకుని అది కూడా మిక్సీలో పట్టుకున్నాను. ఇవి వచ్చేసి మెంతులు. నేను వచ్చి మెంతి పొడి వేయనండి, ఓన్లీ మెంతులే వేస్తాను. అలాగే కావలసిన ఎల్లుల్లిపాయలు. కొంతమంది తోక తీసేసి ముచ్చుకు తీసుకుని వేసుకుంటారు, మిగతా పొర అంతా తీరు. నాకు అలాగా పిల్లలు అంత ఇష్టపడరు కాబట్టి నాకు తగ్గట్టు నేను అంతా ఒలుచుకుని ఇగో వెల్లుల్లిపాయలు, అలాగే కొంచెం పసుపు వేసుకోవచ్చు, ఏం కాదు మంచిదే కాబట్టి. చిటికెడు అంత పసుపు మనం కలుపుకోవచ్చు. ఏదైనా సరేనండి, పచ్చడికి ఏ పచ్చడికైనా సరే తడి తగలొద్దు. తడి తగిలితే కొంచెం పాడైపోయే అవకాశం చాలా ఉంటుంది. అందుకనే మన చేతులు కానీ మన గిన్నెలు అవన్నీ అందరూ చెప్తారండి, అందరూ చెప్పేది నేను చెప్తున్నాను. కాకపోతే నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళకి, మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళకి తెలుస్తుందని మళ్ళీ రిపీట్గా చెప్పవలసి వస్తుంది. దేనికి తడి ఉండొద్దు. పట్టుకునే విధానం కానీ గిన్నెలు కానీ ప్రతిదీ కూడా పొడిగానే ఉండాలి. క్లాతులు కానీ గిన్నెలు కానీ మన చేతులు కానీ పొడిగానే ఉండాలి. అది మాత్రం చూసుకోండి, ఒకసారి నీట్గా మంచిగా పెట్టుకోండి. నేను అలాగే మళ్ళీ అన్నీ నీట్గా తుడుచుకుని పొర తీసేసుకుని అన్నీ తుడుచుకున్నాక కూడా ఒక అరగంట సేపు ఫ్యాన్ గాలి కింద ఉంచానండి. ముక్కలు ఏదన్నా తడి ఉంటే కూడా ఆరుతాయని. ఇప్పుడు చూడండి మనకి ఇదిగో నేను ఈ గిన్నె తీసుకున్నానండి. ఈ గిన్నెతో ఇదే గిన్నెతో చూడండి ఒకసారి. ఇలా కొలుసుకుంటే సరిపోతుందండి. ఓ ఫుల్గా వచ్చేయద్దు, కొంచెం వచ్చేయద్దు అన్నట్టు కాకుండా. ఇగో 3 అండి, 4 కొంచెము కొన్ని ముక్కలు తక్కువగా 4 గిన్నెలు అయినాయండి. ఇదే గిన్నెతో 4 గిన్నెలు ముక్కలు అయినాయి. ఇవి మనం తీసుకునే గిన్నె కూడా 4 గిన్నెలు అయితే 4 గిన్నెలు అండి, 5 గిన్నెలు అయితే 5 గిన్నెలకు తగ్గట్టు కారం ఎలాగ వేసుకోవాలనేది మీకు నేను ఎప్పుడు కొలతలతోనే పడతాను. ఈ మిషన్ లెక్కలైతే నేను ఎప్పుడు చెప్పను, నాకు తగ్గట్టు నేను గిన్నె కొలతలతోనే చూపిస్తున్నానండి. ఇది ఇప్పుడైతే 4 గిన్నెలు అయింది మనకి వచ్చి, కొంచెం అటు ఇటుగా అయినప్పటికీ పర్వాలేదు. ఇదే గిన్నెతో కారం, ఉప్పు, ఆవు పిండి ఎలాగ వేసుకోవాలనేది ఒకసారి మీకు చూపిస్తాను. ఇప్పుడు మనము ఇందులో కట్ చేసుకుని ముందుగా ఇలా నూనె వేసుకుని కలుపుకోవడం వల్ల ఏంటంటేనండి ముక్క గట్టిగా ఉంటుందని మన అమ్మమ్మ వాళ్ళు చెప్తారు. అందరి అభిప్రాయం కూడా అదే. నేను కూడా వాళ్ళలాగానే చేస్తున్నాను కాబట్టి. ఇది కేజీ కాదండి, ఒక 1/2 కేజీ నూనె అలాగే వేసుకున్నాను. ఇవి ఇలా ముక్కలు ఇలా కొద్దిసేపు కలుపుకుందామండి మనం. తీసారా లేదా చెప్పండి. దేనికి ఎంత వేసుకోవాలనేది చూపిస్తానండి. ఇప్పుడు మనకి గిన్నెతో 4 గిన్నెలు ముక్కలు అయినాయి కాబట్టి ఇదే గిన్నెతో మనం కారం వేసుకుందాం. ఇప్పుడు నేను మీకు కారం చూపించడం కోసమని నేను గిన్నెలో వేసేసుకున్నాను, అందుకనే నాకు కొంచెం ఇలాగ వేసుకోవాల్సి వస్తుంది. నేను ఎప్పుడు గిన్నె కొలతల్లోనే చూపిస్తాను. ఇదిగోండి మనం ఇలాగా ఒక గిన్నె కారం. ఇప్పుడు ఆవు పిండి వచ్చేసి
ఏదైతే గిన్నెతో మనం ఫుల్గా ఒక గిన్నె కారం వేసుకున్నామో అదే గిన్నెలో ఆవు పిండి, మనం ఇదిగో 2 ఇంచులు తగ్గించుకుని ఆవు పిండి వేసుకుంటున్నామండి. ఇదిగో చెప్పు. నీరసం వచ్చింది పొద్దున్నుంచి చేసుకుని ఫుల్గా కారం వేసుకున్నాం కదా గిన్నెతో, అదే గిన్నెతో మనము ఓ 2 ఇంచులు తగ్గించుకుని ఆవు పిండి వేసుకున్నాము. అలాగే ఇంకా మనము ఇదిగో 3 ఇంచులు తగ్గించుకుని ఉప్పు వేసుకుందాం. ఉప్పు వచ్చేసి అయితే ఒక 4 గిన్నెలు ముక్కలకి ఒక అర కేజీ ఉప్పు పడుతుందండి. అంటే మ్యాక్సిమం 500 గ్రాముల దాకా ఉప్పు పడుతుంది. కానీ తగ్గించుకుని వేసుకోండి. 3వ రోజు మనం ఎలాగా కలుపుకుంటాం కాబట్టి అప్పుడు మళ్ళీ మనం ఎక్కువ తక్కువ అయింది చూసుకుని నూనె కానీ ఉప్పు కానీ ఎక్కువ తక్కువ అయింది చూసుకుని మనం కలుపుకోవచ్చు. ఫస్ట్ వేసుకోవడం అయితే అన్నీ కొంచెం ఆవు పిండి కారం తప్పితే ఉప్పు చాలా తక్కువ ఉప్పు అయితే తగ్గించే వేసుకోండి, ఎందుకైనా మంచిది. నేనైతే ఉప్పు అయితే ఇదిగో ఆ విధంగా వేసుకుంటున్నాను. కొలతలు వచ్చేసి గిన్నె కొలతలు అయితే ఆపించి తగ్గించాను. మామూలుగా అయితే గిన్నె అది మిషన్ కొలతలు అయితే 500 గ్రాములు వస్తుందండి కరెక్ట్గా మనకి. ఇప్పుడు వచ్చేసి ఇగో మెంతులు వచ్చేసి ఇవ్వండి. నేను 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఎక్కువ వేసుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, కొంచెం తక్కువ వేసుకుంటే కొంచెం తక్కువ, ఎందుకంటే సేదు ఉంటుందని చాలామంది కొంచెం వేసుకోరు. అలాగే ఇప్పుడు వెల్లుల్లిపాయలు వచ్చేసి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువగా వేసుకోండి. అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. నేనైతే మీకు చూపిస్తున్నానులేండి ఎంతవరకు వేసుకుంటున్నాను అనేది. 1/4 కిలో దాకా 4 గిన్నెల ముక్కలకి, ఎందుకంటే నేను 2 రకాల కాయలు తెచ్చుకుని పట్టుకుంటున్నాను కదా, రెండింటికి సరి సమానంగా వేసుకుంటున్నాను వెల్లుల్లిపాయలు. ఇవిగో వెయిట్ కొలతలో వచ్చి ఎంత వస్తాయో వేసుకోండి, పర్వాలేదు. ఒక 1/4 కిలోకి అట్లా వేసుకోండి, మీ ఇష్టం. పెద్ద స్పూన్, ఈ స్పూన్తో అయితే 2 స్పూన్లు దాకా వేసుకుంటున్నాను. మీరు వేసుకునే స్పూన్ బట్టండి మెంతులు. కొంతమంది మెంతి పొడి వేసుకుంటారు, వేయించుకుని దోరగా మెంతి పొడి వేసుకుంటారు. కొంతమంది డైరెక్ట్గా మెంతులే వేసుకుంటారు, వేయించక్కర్లేదు పచ్చిమెంతులే వేసుకుంటారు. అది ఇష్టాన్ని బట్టి. నేనైతే నాకు తెలిసిన పద్ధతిలో నేను కలిపేసుకుంటున్నాను. ఈసారి ఎన్నిసార్లు ఆవకాయ పచ్చడి కలిపినా డౌట్లే. యూట్యూబ్లో ఎక్కువైపోయి అన్నీ డౌట్లే. వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు అని చూసి అన్నీ డౌట్లు ఎక్కువైపోయి కలుపుకునేటప్పటికి అలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుంది అని మొత్తానికి ఉన్నదే మర్చిపోతున్నాం. అలా ఉంది పరిస్థితి. కానీ ఆవకాయ పచ్చడికి అయితే మెయిన్ ఇవన్నీ కరెక్ట్గా ఉంటే కూడా పచ్చడి కొన్ని రోజులు ఎక్కువ నిల్వ ఉంటుందండి. తడి తగలుకోకుండా చూసుకోవాలి. ఉప్పు కరెక్ట్గా సరిపోయిందంటే పచ్చడి కూడా నిల్వ ఉంటుంది మనకు మంచిగాను, దాంట్లో సందేహం అక్కర్లేదు. కానీ ఏదైనా ఉప్పు 3వ రోజు అయితే ఉప్పు చూసుకుని వేసుకోండి, ముందే వేసేసుకోవద్దు ఎక్కువ, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. గిన్నెలన్నీ పొడిగా ఉండాలి, తడి ఉండొద్దు, ఇవన్నీ చూసుకుని జాగ్రత్తగా వేసుకోండి. ఎల్లుల్లిపాయలు మాత్రం తినేదాన్ని బట్టి వేసుకోండి. కొంతమంది ఇష్టంగా తింటారు ఆవకాయ ముక్క కంటే ఎల్లుల్లిపాయ ముక్క ఇష్టంగా తింటారు కొంతమంది. అలాగ ఉన్నప్పుడు ఎల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోవడానికి ట్రై చేయండి. అన్నీ ఎండలో కొద్దిసేపు అన్నీ ఆరబెట్టేసానండి. ప్రతి ఒక్కటి ఎండలో కొద్దిసేపు ఆరబెట్టుకుని నేను మిక్సీకి పట్టుకుని ఆవు పిండి, ఉప్పు, దొడ్డుప్పు అంటే కళ్ళుప్పు అండి, కళ్ళుప్పే మిక్సీకి పట్టుకుని, ఆవాలు కూడా ఎండలో పెట్టుకుని మిక్సీకి పట్టుకుని వేసుకుంటున్నాను అన్నీనండి. ముందు 1/2 కేజీ నూనె వేసుకుని ముక్కలు ముందుగా కొంచెం కలుపుకున్నాను కదండి. అలా కలుపుకోవడం వల్ల ముక్క గట్టిగా ఉంటుందని ఇప్పుడు ఇలా వేసేస్తున్నానండి. వాసన అయితే బాగా వస్తుంది. టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. స్మెల్ అయితే బాగా వస్తుంది.
పల్లి నూనె ఒక డిఫరెంట్ స్మెల్ అండి, పప్పు నూనె ఇంకో డిఫరెంట్ స్మెల్. డిఫరెంట్ మా అమ్మాయి డిఫరెంట్ అని చెప్తాను. మా అమ్మాయి కదా, అందరూ అదే చెప్తారు. ఇదిగోండి, చేతులు మండుతాయి అనుకుంటే గరిటతో కలుపుకోండి, కానీ ఆవకాయ పచ్చడి ఎప్పుడు చేతితో కలిపితేనే బాగుంటుందండి. ఆయిల్ ఉండాలండి, ఉప్పు సరిపడగా ఉండాలి, ఆయిల్ మంచిగా ఉండాలి పచ్చడి, అప్పుడే ఎక్కువ రోజులు కొంచెం నిల్వ ఉంటుంది. కాళ్ళు నొప్పులు వచ్చేసినాయి. కేజీన్నర వేసానండి ఇప్పుడు నూనె నేను. మన చెట్టుకాయలేనండి అన్నీ, ఒకటే చెట్టుకాయ అండి. 3వ రోజు తక్కువైతే వేసుకుంటానండి ఉప్పు కానీ నూనె కానీ, ఏం కాదు. టిష్యూతో చూసావా? ఇది నేను నీట్గా డబ్బా కడిగేసుకునండి, ఎండలో ఆరబెట్టేసానండి రోజంతాను, నీట్గా తుడిసేసుకున్నాను. ఇప్పుడు నేను వచ్చి కొంచెం ఆయిల్ ఇలా వేసుకుని, ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుని మనం ఇలాగ ఇదిగో ఈ రకంగా తిప్పుకోవాలండి. బాగా ఇలా కలిపేసుకోవాలండి పచ్చడి మొత్తం. నేను 3వ రోజు మళ్ళీ ఏం తక్కువైనాయి ఏం ఎక్కువైనాయి అనేది చూసుకుని, ఎక్కువైతే ఏం చేయలేం కానీ తక్కువైతే మాత్రం ఖచ్చితంగా నూనె ఉప్పు తక్కువైతే కలుపుకుంటాం కాబట్టి అప్పుడు నేను జాడీలో స్టోర్ చేసుకుంటాను. కొంచెం కొంచెం అంటే ఇలాగే వేసుకోవడం వల్ల కొంచెం ఈజీ, కాకపోతే కింద పైకి కలుపుతూ వేసుకున్నాం అనుకో అన్నిటికి పట్టుకుంటుంది అన్నమాట. ఓకే, ఇది ఇలా వేసేసుకున్నానండి మొత్తం. నేను మొత్తం నీట్గా టిష్యూతో తుడుచుకుంటాను మళ్ళీని. అయితే ఇవి వచ్చేసి నాటకాయలండి, ఇంకా చిన్న రసాలు అయితే ముక్కలు అయిగా ఉన్నాయి, అవి కూడా నేను పట్టుకుంటాను. ఇది ఇప్పుడు ఏదైతే ప్రాసెస్ ఉందో అది కూడా సేమ్ ప్రాసెస్ అండి, సేమ్. ఇదైతే నేను ఫస్ట్ టైం పట్టానండి నాటకాయలు, చిన్న కాయలు నాటకాయలు ఫస్ట్ టైం పట్టాను. మన కుట్టిలు వెంచర్ దగ్గర చెట్టు మంచి బాగా వచ్చింది కాపు. అందరూ కూడా నాకు సజెషన్ ఏమన్నారు, సలహా ఏం చెప్పారంటే నాటకాయ అనేది చాలా బాగుంటుందమ్మా, ముక్క గట్టిగా ఉంటుంది, చాలా రోజులు ఎక్కువ నిల్వ ఉంటుంది, రసాలు అనేది తొందరగా మెత్తబడుతుందని నేను ఓన్గా కాకుండా వేరే వాళ్ళ ద్వారా విన్నాను. ఇది వచ్చేసి నేను ఫస్ట్ టైం పట్టానని చెప్తున్నాను. ఇదండి, నీట్గా టిష్యూల దగ్గర పెట్టుకోండి, నీట్గా తుడుచుకోండి. దీనికి ఒక క్లాత్ కట్టేసి మనము తడి తగలని చోట్లో, తడి తగలకుండా ఉన్న ప్లేస్లో దీన్ని భద్రపరచుకోండి పచ్చడిని. మళ్ళీ 3వ రోజు తీసుకుని కలుపుకున్న తర్వాత ఎక్కువ తక్కువ నూనె కానీ ఉప్పు కానీ తక్కువైతే వేసుకొని నూనె అయితే సరిపోయిందండి. ఇది 3వ రోజు కలుపుకుంటున్నాను. వెల్లుల్లిపాయలు కూడా బాగానే ఉన్నాయి, ఎందుకో నాకు వెల్లుల్లిపాయలు కొంచెం తక్కువ అనిపించినాయి ఏమో అని కొంచెం ఒలిసి పెట్టుకున్నానండి ఎండలోను కొన్ని. ఇది 3వ రోజు కదా, మనము కొంచెం ఎక్కువ తక్కువైనా కలుపుకోవడానికి బాగుంటుందండి. మా చిట్టుబాబు గారు వెల్లుల్లిపాయ ఎక్కువ తింటారని చెప్పాను కదా, బద్దకంటే అంటే చూడడానికి